హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చాలా తక్కువ క్వాంటిటీస్‌తో చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ నిమిషమైనా నచ్చినట్టయితే, ఏ ఒక్క పాయింట్ నచ్చినా గాని ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ నేనైతే 14 నిమ్మకాయలు తీసుకున్నాను. వాటిని వాష్ చేసుకొని, ఆరబెట్టుకొని క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలండి. చూడండి ఇటు నిమ్మకాయలు మంచివి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఒత్తి చూస్తే పల్చగా ఉండాలండి. తోలు అనేది పల్చగా ఉంటే ఎక్కువ రసం ఉంటుందనమాట. ఇక్కడ చూడండి నేను కొన్ని నిమ్మకాయలు అక్కడక్కడ డాగు ఉన్నవి అలాంటివి తీసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మనము పచ్చడి చేయటానికి కాదు, రసం పిండుకోవడానికి ఒక పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. టోటల్ 14 అయితే తీసుకున్నాను. దాంట్లో 7 వచ్చేసి మనము చట్నీలోకి నిల్వ పెట్టుకోవడానికి అండ్ మిగతా 7 వచ్చేసి రసం పిండుకోవడానికి తీసుకుంటున్నాను అనమాట. కొద్దిగా మచ్చలు ఉన్నవి అవి సెపరేట్ చేసి మనము రసం అనేది పిండుకుంటాం అనమాట. ఇప్పుడు మంచిగా ఉన్న నిమ్మకాయల్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి. నిమ్మకాయలు మామూలుగా మనము అడ్డంగా కట్ చేస్తాము పిండడానికైతే. పచ్చడికి అయితే ఇట్లా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా నేనైతే 4 ముక్కలుగా కట్ చేశాను. మీకు కావాలంటే ఇంకో హాఫ్‌గా చేసుకోవచ్చండి. వీటిని మనం ఇత్తనాలన్నీ తీసేసుకోవాలండి. ఈ సీడ్స్ అన్నీ తీసి ఒక సైడ్‌కి పెట్టుకోవాలనమాట. నిదానంగా తడి లేకుండా ఎక్కడ తడి, చెమ్మ ఏమి ఉండకూడదండి. చూసారు గదా! నేను ఇక్కడ ఈ సైజు కావాలన్నా మీరు పెట్టుకోవచ్చండి. ఈ సైజ్ అనేది మన ఇష్టము. అవన్నీ ఒక బౌల్‌లోకైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకా 7 నిమ్మకాయలు తీసుకున్నాం గదా! అవి ఇట్లా అడ్డంగా రసం పిండుకోవడానికి ఇట్లా కట్ చేసుకుంటాము మనము. అందరికీ తెలిసిందే గదా! ఇట్లా అన్ని నిమ్మకాయలను కట్ చేసుకొని పెట్టుకొని రసం పిండుకోవాలండి. వీటిల్లో గూడా మనం సీడ్లు తీసుకుంటే మంచిది. పిండేటప్పుడైనా మనము వడకట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ నిమ్మకాయల రసమంతా నేను ముందుగా ఒక దాంట్లో పిండేసుకొని సీడ్స్‌ని వడకట్టానండి. చేత్తోనే వేసేసాననమాట. చూస్తున్నారు గదా! ఇవి దాదాపు మనకు మునుగుతాయి. ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాం గాబట్టి, దీంట్లో సాల్ట్ వచ్చేసి మొత్తం వెయ్యకండి. నాకైతే 3 స్పూన్స్ సాల్ట్ పడుతుంది. 7 నిమ్మకాయలకి 3 స్పూన్స్ సాల్ట్ పడుతుంది. అయితే నేను 2 స్పూన్స్ వరకు వేశాను. కావాలంటే మళ్ళీ టేస్ట్ తర్వాత చెక్ చేసుకొని వేసుకుందామని. నిమ్మకాయలు పుల్లగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ సాల్టే పడుతుంది. ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకొని చూడండి. సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ కావాలి అంటే కొద్దిగా వేసుకోండి. చట్నీల్లో ఎప్పుడైనా గానీ మొత్తం ఒకేసారే వేసుకోకూడదు. కొలతలు మనకు తెలిసినా గానీ కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అడ్జస్ట్ అయిన తర్వాత సాల్ట్ కలుపుకుంటే మంచిదండి. దీన్ని ఇట్లా మనము 2, 3 డేస్ వరకు మనము అలాగే నిలవ పెట్టుకోవాలి. ఒక బాటిల్‌లో పోసుకొని చూస్తున్నారు కొద్దిగా సాల్ట్ తక్కువైంది. నేను ఇంకొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. దీన్ని డైలీ ఒక్కసారయితే తీసి కలుపుకోండి. కలుపుతూ ఉండాలి. ఒక 1 వీక్ వరకు అట్లా నానితే చాలా బాగా మంచిగా రసము అనేది బయటికి వస్తుందండి. చూసారు గదా! ఇట్లా బాక్స్‌లో ఎయిర్ టైట్ కంటైనర్ దాంట్లో పోసి నిలవ పెట్టుకోవాలనమాట. చూసారు గదండీ! ఇట్లా మనము నానబెట్టుకోవాలనమాట. నేను మళ్ళీ 3 డేస్ తర్వాత ఒకసారి తీసి చూపిస్తానండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గట్టిగా మూత ఉన్న దాంట్లో పెట్టుకుంటే మనకి మంచిది. ముక్కలు నీట్‌గా ఉంటాయన్నమాట. ఎటువంటి గాలి పోకుండా. దీన్నైతే నేను 2 డేస్ ఈలోపు మనము ప్రిపేర్ చేసుకుందామండి. దీనికొచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలండి క్వాంటిటీస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు గదా! ఇవైతే నానిపోయినాయండి. ఇవి నేను సుమారుగా 1 వీక్ అయితే నానపెట్టాను. చూసారు గదా! పీసెస్ ఎట్లా మెత్తగా అయినాయో. ఇట్లా మగ్గిపోతాయండి. వాటర్ గూడా కొద్దిగా ఊరుతది. ఎందుకంటే సాల్ట్ వేసాం గదా! మనము మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ పెట్టుకున్నాం గదా! మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. అవి ఫ్రై చేసుకోవాలి. క్వాంటిటీస్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు అండి. ఇవి దీనికి వచ్చేసి 3 స్పూన్స్ కారం పడుతుందండి. సాల్ట్ ఎంతైతే వేసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీస్ కారం అయితే పడుతుంది. ఈ కారం నేను కొద్దిగా పట్టించిన కారము ఎక్కువ మంటగా ఉంటుంది. అందుకని 2 ½ స్పూన్స్ అయితే వేశాను. బయట కొన్న కారం అయితే మనకి 3 స్పూన్స్ అయితే పడుతుందండి. అది మన కారము మంటను బట్టి
ఆహ్, స్పైసీనెస్‌ని బట్టి వేసుకోండి. హాఫ్ హాఫ్ కప్ అటు ఇటుగా. చూసారు గదా! చట్నీ ఇది బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. నేను ఆల్రెడీ తాలింపు పెట్టానండి. తాలింపు కలుపుకొని ఒక బాటిల్‌లో తీసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఇలా తక్కువ క్వాంటిటీస్‌తో నిమ్మకాయ చట్నీని ఎవరైనా కానీ పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయతో చేసిన పచ్చడి డైలీ మన డైట్‌లో తీసుకుంటే చాలా చాలా హెల్తీ అండి. ఫస్ట్ టైం పచ్చడ్లు పెట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ నిమ్మకాయ చట్నీని ప్రిపేర్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.